గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్. లాస్ట్ క్లాస్లో మనం 90 బిట్స్ వరకు డిస్కస్ చేసినాము. ఈరోజు ఈ వీడియోలో 91 to 100 బిట్స్ డిస్కస్ చేసాం. జీరో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ అచీవ్డ్ బై యూజింగ్ లైమ్ సోడా ప్రాసెస్, ఎక్సెస్ లైమ్ ట్రీట్మెంట్, యూజింగ్ ఎక్సెస్ ఆలమ్ డోసెస్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. సో పైన మూడు ప్రాసెస్ వచ్చేసి మనకు ఈ మూడు ప్రాసెస్లో తక్కువ హార్డ్నెస్ రిమూవ్ అయితే కాల్షియం, మెగ్నీషియమ్స్ అలానే ఉంటాయి. ఇక్కడ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్లో హార్డ్నెస్ కాజ్ చేసే కేటయాన్స్ కానీ ఆనియన్స్ కానీ కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. కేటయాన్స్ కాల్షియం 2+ కానీ మెగ్నీషియం 2+ అయాన్స్, అలానే ఆనియన్స్ సల్ఫేట్ అయాను, క్లోరైడ్ అయాను, బైకార్బోనేట్ అయాన్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేస్తుంది. కాబట్టి అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఈజ్ ఎ గుడ్ మెథడ్ ఫర్ రిమూవల్ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి what is the hardness of water in terms of calcium carbonate equivalent if water contains 27.6 milligram per liter of magnesium sulfate. సో ఈ దీనికి సంబంధించి బిట్ లాస్ట్ క్లాస్లో ఫార్ములా చెప్పాను. కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 100. ఇక్కడ వెయిట్ ఎంత ఇచ్చినారు, 27.6 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్ 120 మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మెగ్నీషియం అటామిక్ వెయిట్ 24, 32 + 64 వేస్తే 120 వస్తుంది. అటామిక్ వెయిట్స్ అన్ని కంబైన్ చేస్తే మనకు ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 27.6 బై 120 ఇంటూ 100 వేస్తే 23 వస్తుంది. 23 మిల్లీగ్రామ్ పర్ లీటర్. ఇక్కడ ఆన్సర్ మనం మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఇచ్చినా కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా మిల్లీగ్రామ్ పర్ లీటర్ వస్తుంది. సో ఇది మెగ్నీషియం ఒకటి అయితే దాన్ని కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్లోకి మార్చినప్పుడు 23 మిల్లీగ్రామ్స్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రోకెమికల్ కరోజిన్ ఇన్ అసిడిక్ ఎన్విరాన్మెంట్ ఈజ్ క్యారీడ్ విత్. ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్లో మనకు యానోడ్ దగ్గర ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ జరుగుతుంది. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. క్యాథోడ్ దగ్గర రిడక్షన్, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ ఆక్సిడేషన్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటుంది. మెటల్ అయినందుకు ఐరన్ ఉందనుకో, ఐరన్ ఏమవుతుంది, Fe2+ అనేది Fe2+ ఫామ్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతుంది. ఈ యానోడ్ నుంచి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ వైపు మూవ్ అవుతాయి. క్యాథోడ్ వైపు మూవ్ అయినప్పుడు మనకు ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి, కేస్ 1, కేస్ 2. సో న్యూట్రల్ అండ్ బేసిక్ మీడియంలో హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ కాదు. అసిడిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, అసిడిక్ మీడియం అంటే H+ అయాన్స్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ యానోడ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ను ఈ H+ అయాన్స్ని తీసుకొని ఏమవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, H+ అయాన్స్. కాబట్టి సో ఎలక్ట్రోకెమికల్ కరోజన్లో అసిడిక్ ఎన్విరాన్మెంట్లో ఏ గ్యాస్ రిలీజ్ అవుతుందంటే అసిడిక్ అంటేనే H+. ఆ ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ తీసుకొని హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. సో ఆ క్యాథోడ్ దగ్గర అబ్జార్ప్షన్, ఇంకా క్యాథోడ్ దగ్గర ఏమేమి రియాక్షన్ జరుగుతుందంటే అబ్జార్ప్షన్, ఆక్సిజన్ జరుగుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ ఎవాల్వ్ కాదు. నెక్స్ట్ హైడ్రోజన్ అబ్జార్ప్షన్ జరగదు. ఇక్కడ ఈ అసిడిక్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి జరుగుతుందంటే ఆక్సిజన్ అబ్జార్ప్షన్ జరిగి హైడ్రాక్సైడ్ అయాన్ ఫామ్ అవుతుంది. కరెక్ట్ ఏ గ్యాస్ రిలీజ్ అవుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఆక్సైడ్ ఫిల్మ్ ఈజ్ ప్రొటెక్టివ్ ఫ్రమ్ ది కరోజన్. సో కరోజన్ అన్నప్పుడు మెటల్ పైన మనకు ఒక ఫిల్మ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫిల్మ్ అనేది మెటల్కు ఎన్విరాన్మెంట్కి మధ్య ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుంది. అది పోరస్ అంటే హోల్స్ లాగా ఉంటే దాన్ని పోరస్ అంటారు. ఇలా హోల్స్ లాగా ఉంటే దాన్ని పోరస్ అంటారు. సో వాలటైల్ అయినప్పుడు కూడా కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేయలేదు. అన్స్టేబుల్గా ఉన్నప్పుడు కూడా కరెక్ట్ చేయలేదు. అది నాన్ పోరస్ అంటే హోల్స్ లేకోకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇది కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. కాబట్టి అది ఎలా ఉంటుంది, నాన్ పోరస్ లాగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ బిట్స్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. సో థెర్మోసెట్టింగ్స్ అనే 2 రకాలుగా ఉన్నాయి. సో థెర్మోప్లాస్టిక్స్ అంటే మనం హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి, కూల్ చేసినప్పుడు హార్డ్ అవుతాయి. అలాంటివి వచ్చేసి థెర్మోప్లాస్టిక్స్ అంటారు. థెర్మోసెట్టింగ్స్ అంటే ఒకసారి మనం హీట్ చేసినాక అలానే హార్డ్గా హీట్ చేసినాక ఎక్స్పాండ్ అయినా మళ్ళీ కూల్ చేసినాక అలానే హార్డ్గా ఉంటాయి అన్నమాట, మళ్ళీ చేంజ్ కావన్నమాట.
సో అలాంటి వాటిని ఏమంటారంటే మళ్ళీ రివర్సిబుల్ చేయలేము, అలాంటి వాటిని థెర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ అంటారు. ఇక్కడ మనకు థెర్మో ప్లాస్టిక్స్కు ఎగ్జాంపుల్ ఇక్కడ పాలీవినైల్ క్లోరైడ్, టెఫ్లాను, పాలిస్టైరిన్ ఇవన్నీ కూడా థెర్మోప్లాస్టిక్స్. థెర్మోసెటింగ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే బేకలైట్, నైలాను, యూరియా, ఫార్మాల్డిహైడ్ రెజిన్స్ ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అనమాట థెర్మోసెటింగ్ ప్లాస్టిక్స్. ఇవన్నీ కూడా పాలీవినైల్ క్లోరైడ్, టెఫ్లాన్, పాలిస్టైరిన్ వచ్చి థెర్మోప్లాస్టిక్కి ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎబోనైట్ అనేది ఏంటంటే మనకు న్యాచురల్ రబ్బర్ ఉంటుంది కదా, న్యాచురల్ రబ్బర్కు సల్ఫర్ యాడ్ చేస్తే ఆ న్యాచురల్ రబ్బర్లో ఉన్న డిసడ్వాంటేజెస్ అంటే డ్యూరబిలిటీ తక్కువగా ఉండడము, టెన్సైల్ స్ట్రెంత్ తక్కువగా ఉండడము, రెసిస్టెన్స్ టెంపరేచర్కు కెమికల్స్కు రెసిస్టెన్స్ తక్కువగా ఉండడం ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది అలా సల్ఫర్ యాడ్ చేయడాన్ని 110 to 120 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద సల్ఫర్ యాడ్ చేయడం వల్కనైజేషన్ అంటారు. సో ఈ సల్ఫర్ వచ్చేసి మనం 5 to 45% వరకు యాడ్ చేయొచ్చు అనమాట. తక్కువ రబ్బర్ బ్యాండ్స్, ఆటోమొబైల్ టైర్స్ వీటిలో 5% అలా యాడ్ చేస్తారనమాట. ఎక్కువ సల్ఫర్ యాడ్ చేస్తే 40 to 45% అలా సల్ఫర్ యాడ్ చేసేదాన్ని ఎబోనైట్ అంటారు. హైలీ వల్కనైజ్ ఈ ప్రాసెస్ను న్యాచురల్ రబ్బర్కు సల్ఫర్ యాడ్ చేయడాన్ని వల్కనైజేషన్ అంటారు. సో మనకి 5 to 45% కొన్నిటికి 5% యాడ్ చేస్తారు, కొన్నిటికి 45% కూడా అలా యాడ్ చేస్తారనమాట. ఎక్కువ సల్ఫర్ యాడ్ చేస్తే దాన్ని హైలీ వల్కనైజ్డ్ రబ్బర్ అంటారు ఎబోనైట్. సో ఇంకా ఎబోనైట్ అంటే ఇవన్నీ కాదు, పాలీవినైల్ క్లోరైడ్, థెర్మోప్లాస్టిక్స్, సింథటిక్ రబ్బర్ అంటే మనం ఎలాస్టోమర్స్ సింథటిక్ రబ్బర్స్ అంటారు, పాలిస్టైరిన్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ ఇవన్నీ. కాబట్టి ఆప్షన్ వచ్చేసి హైలీ వల్కనైజ్డ్ రబ్బర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి బ్యూనాయస్ రబ్బర్ ఈజ్ మేడప్ ఆఫ్ ది మోనోమర్. ఇది సింథటిక్ రబ్బర్కి ఎగ్జాంపుల్. ఇక్కడ బ్యూనా రబ్బర్ అనేది 1,3-బ్యూటాడైన్ అండ్ స్టైరిన్ నుంచి ఫామ్ అవుతుంది. 1,3-బ్యూటాడైన్ ప్లస్ స్టైరిన్ నుంచి ఫామ్ అవుతుంది. ఇక్కడ 75% 1,3-బ్యూటాడైన్, 25% స్టైరిన్ కలిపి కోపాలిమరైజేషన్ జరిగి ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకు ఆప్షన్లో ఏమి ఇచ్చిన 1,3-బ్యూటాడైన్ అక్రైలైనైట్రైడ్, 1,3-బ్యూటాడైన్ స్టైరిన్, 1,3-బ్యూటాడైన్ ఫార్మాల్డిహైడ్, 1,3-బ్యూటాడైన్ ఫినాల్. కాబట్టి మనం చెప్పిన దాంట్లో 1,3-బ్యూటాడైన్ అండ్ స్టైరిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఒకవేళ ఎంత పర్సెంటేజ్ అంటే ఇది 75%, 1,3-బ్యూటాడైన్, స్టైరిన్ 25% అన్నమాట. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి కాంపోజిషన్ ఆఫ్ వాటర్ గ్యాస్. సో వాటర్ అంటేనే H2O ఉంటుంది కాబట్టి మీకు గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, అన్నిట్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంది. కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ H2 ఉంటే వాటర్ గ్యాస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఇది కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ నైట్రోజన్ ఉండేది ప్రొడ్యూసర్ గ్యాస్ అనమాట. దీంట్లో కార్బన్ మోనాక్సైడ్ 20-30% ఉంటుంది, నైట్రోజన్ 50-55% ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రొడ్యూసర్ గ్యాస్. ఒకవేళ ప్రొడ్యూసర్ గ్యాస్ గురించి అడిగినారంటే ఇది రాయొచ్చు, ప్రొడ్యూసర్ గ్యాస్. నెక్స్ట్ CO ప్లస్ CH4, దీన్ని కోల్ గ్యాస్ చెప్పొచ్చు. కోల్ గ్యాస్లో హైడ్రోజన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ CO ఇచ్చినారు కాబట్టి ఇది కోల్ గ్యాస్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. CO కంటే హైడ్రోజన్ ఇస్ ద మేజర్, ఇది మైనర్ ఇచ్చినారు. నెక్స్ట్ CH4 ప్లస్ N2 ఇచ్చినారు. CH4 మీథేన్, ఇది బయోగ్యాస్కు, మీథేన్ ఉందంటే బయోగ్యాస్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. ఇది మనకు బయోగ్యాస్గా చెప్పొచ్చు, ఇది కోల్ గ్యాస్గా చెప్పొచ్చు అనమాట. నైట్రోజన్ తక్కువ ఉంటుంది, హైడ్రోజన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో ఇంకా వాటర్ గ్యాస్కి ఏంటంటే CO ప్లస్ H2. సో ఇక్కడ మనకి CO 40-42% ఉంటుంది, హైడ్రోజన్ 48-51 or 52% ఉంటుంది అన్నమాట. సో మీరు ఒకసారి మేజర్ కాంపోజిషన్ ఏంటి, ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే మేజర్ ఏంటి, నెక్స్ట్ వాటర్ గ్యాస్ ఏంటి, వాటర్ గ్యాస్ని బ్లూ గ్యాస్ అని కూడా అంటారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే దీనికి ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏంటి అని అడిగారు. ఇక్కడ కానిది ఏంటంటే ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనకి ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. మీథేను, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్. క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇంకా ఈ మూడు కాకుండా వేరేది క్లోరోఫ్లోరో కార్బన్స్, CF2 CL2 ఇవి కూడా ఇచ్చిన క్లోరోఫ్లోరో
కార్బన్ దిస్ ఆల్సో గ్రీన్ హౌస్ గ్యాసెస్. కానీ ఇది ఏంటంటే హైడ్రోజన్ ఇస్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాసెస్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫోటోకెమికల్ స్మోక్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్. ఫోటోకెమికల్ స్మోక్ ఎలా ఫామ్ అవుతుంది? మామూలుగా మనకు వాటర్లో ఉన్న పొల్యూటెంట్స్ రెండు రకాలుగా చెప్పొచ్చు, ప్రైమరీ పొల్యూటెంట్స్ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్ అనమాట. ఆక్సైడ్స్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్స్, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ వచ్చేసి మనం లెడ్ ఇవన్నీ కూడా ప్రైమరీ పొల్యూటెంట్స్ కింద చెప్పొచ్చు. ఈ ఫోటోకెమికల్ స్మోక్ అనేది ఏంటంటే సెకండరీ పొల్యూటెంట్. ఫోటోకెమికల్ స్మోక్ వచ్చేసి సెకండరీ పొల్యూటెంట్. ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్స్, అంటే నైట్రోజన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఇదిను ప్లస్ volatile organic impurities ఇది ప్రైమరీ పొల్యూటెంట్స్. ప్లస్ సన్లైట్ రేస్, యూవీ రేస్ కానీ సన్లైట్ సమక్షంలో ఈ మూడు కలిసి మనకు ఒక ఫోటోకెమికల్ స్మోక్ ఫామ్ అయ్యేది. ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఓకే.